హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుంటాము అంటే SPLని ఎట్లా మనం మెజర్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. మన ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే ఈ యొక్క సౌండ్ సిస్టమ్ని ఎట్లా మనం ట్యూన్ చేయాలి అన్నది ప్రీవియస్ వీడియోస్లో మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. అంటే సిస్టమ్ ట్యూన్ చేయడం అంటే ఈక్యూని మనం ఎట్లా చేయాలి, రూమ్ ఈక్యూ, సిస్టమ్ ఈక్యూని మనం ఎట్లా చేయాలి అన్నది, అలాగే ఫేజ్ని మనం ఎట్లా మ్యాచ్ చేయాలి సబ్ ఊఫర్స్కి అలాగే టాప్స్కి అన్నది ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఏంటంటే SPLని మనం ఎట్లా మెజర్ చేయాలి అన్నది, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఇది సరిగా మనం చేయకపోతే మీరు చాలా కాన్సిక్వెన్సెస్ అన్నది మీరు ఫేస్ చేస్తారనమాట. అది ఎట్లా మనం చేయాలి ఏంటి, ఎట్లా మనం మెజర్ చేయాలి ఏంటి అన్నదే ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. మన టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆల్రెడీ ఈ అన్ని ఎపిసోడ్స్కి, అంటే ఇప్పుడు నేను మాట్లాడిన అన్ని రూమ్ ఈక్యూ కానీ, తర్వాత మన ఫేజ్ కానీ, తర్వాత డిలే కానీ, ఇవన్నీ ఏంటి అంటే ప్రీవియస్ ఎపిసోడ్స్ మనకి అన్ని ఆ ఎపిసోడ్స్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంటర్లింకింగ్ అనమాట. ఇప్పుడు మనం ఏంటి అంటే SPL మన స్పీకర్ సిరీస్లో మనం సీజన్ 3 అండ్ ఎపిసోడ్ 9లో మనం ఏం మాట్లాడుకున్నాము అంటే అక్కడ SPL గురించి మనం మాట్లాడుకున్నాం అనమాట. స్పీకర్ యొక్క SPL ఏ రీతిగా ఉంటుంది, దాన్నే పీక్ SPL అన్నాం, కంటిన్యూస్ SPL అన్నాం అనమాట. ఈ SPLని ఎట్లా మనం మెజర్ చేస్తాం నేను అక్కడ చెప్పేసా. స్పీకర్కి ఇంత SPL ఉంటుంది, ఈ SPLలో మనం ఏం చేయాలి, డ్రైవ్ చేయాలి, దానికి ఒక చార్ట్ అన్నది కూడా నేను అక్కడ ఆ యొక్క వీడియోలో నేను చెప్పాను అనమాట. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో మీరు చూడండి, నేను కింద డిస్క్రిప్షన్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ నేను వదిలేస్తాను, మీరు చెక్ చేయండి. ఆ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఏంటి SPL అంటే ఏంటి అన్నది. అసలు SPL అంటే ఏంటి అంటే SPL అంటే స్పీకర్ ప్రెషర్ లిమిట్ అనమాట. స్పీకర్ ఎంత దాని యొక్క ప్రెషర్ ఉంది దాన్ని అని చెప్పేదే మనం స్పీకర్ యొక్క SPL అంటాం అనమాట దాన్నే. కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఎట్లా కొలవాలి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదేం పెద్ద థియరీ ఏం కాదనమాట. ఇది చాలా సింపుల్గానే అందరూ కూడా మెజర్ చేయొచ్చు. మీరు ఫోన్లో కూడా చాలా యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్ కూడా మీరు యూస్ చేసి మెజర్ చేయొచ్చు. అది పెద్ద విషయం కూడా ఏమీ కాదనమాట ఇది మెజర్ చేయడం. నేను ఆ యాప్స్ ఐకాన్స్ ఇక్కడ పెడతాను, మీరు కావాలంటే మీ ఫోన్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. రీసెంట్గానే స్మార్ట్ వాళ్ళు కూడా ఒక RTA యాప్ను వాళ్ళు రిలీజ్ చేశారనమాట. మీరు కావాలంటే అది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ ఇట్స్ అండ్ పెయిడ్ అప్లికేషన్ అనమాట. మనం దానికి అమౌంట్ అనేది పే చేయాలి. ఈ రీతిగా ఈ సాఫ్ట్వేర్స్ని మనం యూజ్ చేసి స్పీకర్ యొక్క ప్రెషర్ లిమిట్ని మనం కొలవచ్చు అనమాట. మనం చర్చ్లో సౌండ్ మనం కొలుస్తాము అని మనం చూసినట్లయితే చర్చెస్లో మనం సౌండ్ పెట్టేటప్పుడు నేను లాస్ట్ ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే 95 dBని దాటకూడదు అని చెప్పాను అనమాట. మనం కూడా సేమ్ నిజంగా 95 dBని చేస్తున్నామా, ఆ 95 dBలోనే మనకి సౌండ్ వస్తుందా అని మరి ఎట్లా మనం చెప్తాము, ఎలా మీరు చెప్పగలుగుతారు ఈ 95 dBలో మీ సౌండ్ ఉంది అని మీరు ఎట్లా దాని జస్టిఫికేషన్ మీరు చేయగలుగుతారు, ఎట్లా మీరు దాన్ని ప్రూఫ్ చేయగలుగుతారు అన్నదే ఈ వీడియోలో మీకు తెలుస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే చర్చెస్లో మనం ఏం చేయాలి అంటే మోస్ట్లీ 95 dBలో ఆర్ 100 dBలో మనమే ఏం చేయాలంటే SPLని ప్లే చేయాలన్నమాట. ఇది కంప్లీట్లీ నార్మల్. ఎప్పుడు మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేని ఏరియాస్లో మనం 95 to 100 dB అన్నది మనం వాడచ్చు అనమాట. అదే కనుక రిస్ట్రిక్టెడ్ ఏరియా లైక్ హాస్పిటల్స్ దగ్గర కానీ ఏదైనా స్కూల్స్ దగ్గర కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మీరు దాన్ని కంపల్సరీగా మీరు సౌండ్ తగ్గించాలన్నమాట. ఎవరైనా వచ్చి స్కూల్లో ఉన్న వాళ్ళు కానీ ఆ మేనేజ్మెంటే కానీ హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ మిమ్మల్ని అడిగారు అంటే మీరు ఏంటి వాళ్ళకి మీరు వ్యతిరేకంగా వెళ్ళి మాట్లాడి సౌండ్ తగ్గించడం అని అనడానికి సరిపోదన్నమాట. ఇట్స్ ఎన్ లా. ఈ లాని మనం పాటించాలన్నమాట. కంపల్సరీ మీరు సౌండ్స్ని అక్కడ తగ్గించాల్సిందే. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట. నేను తగ్గించా, నా ఇష్టం వచ్చినట్టుగా నేను పెడతానంటే కుదరదన్నమాట. ఎందుకు కుదరదు ఏంటి అని కూడా నేను కింద నేను మీకు చెప్తాను. ఈ వీడియోస్ ఎదరికెళ్ళి కొలిది
నేను ఆ చార్ట్ కూడా నేను ఇక్కడ పెడతాను అనమాట. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎందుకు మనం పెట్టాలి, ఎందుకు మనం పెట్టకూడదు అన్నది. దీనికి పెద్ద థియరీ అన్నది కూడా ఉంది, ఫిజిక్స్ లా కూడా మనకు ఉన్నాయి అన్నమాట. దాన్ని బట్టి మనం ఫాలో అయ్యి మనం పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇయర్ సేఫ్టీ అన్నమాట. ఎందుకు మెజర్ చేయాలి, ఇది మనం ఏంటంటే వినికిడి యొక్క సేఫ్టీని కూడా మనం చూడాలి, వినికిడి యొక్క రక్షణ మనం చూడాలన్నమాట. దాన్ని మనం ఎలా మనం మెజర్ చేస్తే మనం చెప్పగలుగుతాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే దీనివల్ల చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనమాట. కాబట్టి మీరు ఇది ఎట్లా మనం మెజర్ చేస్తాము అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎట్లా మనం చేస్తాము అంటే ప్రతి సౌండ్ని మనం చెక్ చేసేటప్పుడు, మన సౌండ్ మనం పెట్టేటప్పుడు ఏంటి అంటే దానికి ప్రెషర్ లిమిట్ ఉంటుందని నేను చెప్పాను. అది మెజర్ చేయడం చాలా అవసరం అన్నమాట. మీరు ఇది చాలా మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ ప్రోగ్రామ్స్ మీరు పెట్టినా, అది ఇండోర్లో చర్చ్లో మీరు పెట్టినా, అవుట్డోర్లో మీటింగ్స్ మీరు పెట్టినా, కంపల్సరీగా ఎస్పిఎల్ని మెజర్ చేయడం మ్యాండేటరీ థింగ్ అనమాట. ఇది మీరు కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీ సౌండ్ ఆపరేటర్ వాళ్ళకే కానీ, అలాగే మీ చర్చ్లో ప్రతి సర్వీస్కి, ప్రతి ప్రాక్టీస్కి, అలాగే సౌండ్ బూత్లో కంపల్సరీగా ఉండాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి అంటే ఈ సౌండ్ మెజర్మెంట్ చేసే టూల్ అనమాట. ఎస్పిఎల్ మీటరింగ్ అన్నది మనకి ఉండాలన్నమాట. లేదు అంటే ఎందుకు అవుతుంది అంటే సంవత్సరాల తరబడిగా అక్కడే ఉంటారు కాబట్టి సౌండ్ సిస్టమ్ వాళ్ళే కానీ, ఈ మన వచ్చే చర్చ్ బిలీవర్సే కానీ, లేకపోతే ఆడియన్సే కానీ, వీళ్ళందరూ ఏంటి అంటే సౌండ్కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చెవులు డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. సౌండ్ ద్వారా కూడా చాలామంది డ్యామేజ్ అవుతారు. కాబట్టి అటువంటి డ్యామేజ్ రాకుండా ఉండడానికి, అలాగే మనకి లీగల్గా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కోసం మనం ఏం చేయాలి అంటే ఈ ఎస్పిఎల్ మానిటరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఏంటంటే మనకు కొంచెం ఇండియాలో కొంచెం అలా ఇలా కూడా మనం మేనేజ్ చేయొచ్చేమో కానీ తప్ప, అదే కనుక అదర్ కంట్రీస్లో కనుక మనం ఎట్లా మనం లిటిల్గా పెంచుతాము అంటే చాలు మన మీద దారుణంగా ఫైన్స్ అనేవి మన మీద వేస్తారనమాట. కాబట్టి మనం కంపల్సరీగా మనం ఏం చేయాలి అంటే ఇటువంటి లీగల్ పరమైన ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే మనం ఎస్పిఎల్ మీటరింగ్ అన్నది మనకి మ్యాండేటరీ అనమాట. మనకి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఏంటంటే నేను కొన్ని చోట్లకి నేను వెళ్తున్నప్పుడు ఏంటి అంటే నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే గవర్నమెంట్ మనకి ఏదైతే లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఉన్నారో ఈ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ వాళ్ళు ఏంటంటే కొన్ని ఏరియాస్కి ఎంత సౌండ్ అనే పెట్టాలి అని మనకి పర్మిషన్ అన్నది ఇస్తారన్నమాట. ఆ పర్మిషన్లోనే మనం ఉండాలి. ఆ పర్మిషన్ మనం దాటి మనం వెళ్ళామంటే మీ యొక్క సౌండ్ సిస్టమ్ని, మీ సౌండ్ ఎక్విప్మెంట్ వాళ్ళు సీజ్ చేసే అధికారం వాళ్ళకు ఉందన్నమాట. దాన్ని వాళ్ళు జప్తు చేసే అధికారం ఈ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ వాళ్ళకు ఉంది. కాబట్టి మనం ఏంటంటే అట్లాంటి ఫేసెస్ మనం రాకుండడానికి ఈ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మన ఎక్విప్మెంట్ని వాళ్ళ ఆధీనంలో తీసుకుని దాన్ని మళ్ళీ విడిపించి మళ్ళీ మనం వెనక్కి తీసుకురావడానికి ఇదంతా కూడా చాలా పెద్ద టైం టేకెన్ ప్రాసెస్తో పాటు చాలా ఎఫర్ట్స్ అనేవి మనం పెట్టాలి. ఈ ఎఫర్ట్స్ని మనం రెడ్యూస్ చేయాలి, దీన్ని మనం తగ్గించాలి, ఎలిమినేట్ చేయాలి. అంటే ఏంటి అంటే మనం ఆ లాస్ని, ఆ యొక్క రూల్స్ని మనం పాటించినట్లయితే మనకి ఇటువంటి ఇష్యూస్ ఏమి రావన్నమాట. మనం ఏంటంటే సేఫ్గా ఆరామ్సే మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. తో పాటు మన ఇండియాలో ఏంటంటే చాలా వరకు మనకి రూల్స్ ఎట్లా ఉంటాయి అంటే అప్ టు మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 10 PM వరకు మనం సౌండ్ అన్నది మనం వాడుకోవచ్చు అనమాట, పెట్టుకోవచ్చు లౌడ్ స్పీకర్ సిస్టమ్ అన్నది. దాని తర్వాత 10 PM నుంచి మళ్ళీ అగైన్ 6 AM వరకు మనం ఏం చేయకూడదు, ఎటువంటి లౌడ్ పిఏ సిస్టమ్ అన్నది మనం బయట అవుట్డోర్స్లో మనం పెట్టడానికి లేదనమాట. ఇండోర్స్లో మనం పెట్టుకోవచ్చు. అంటే లైక్ ఆడిటోరియంస్, అదే క్లోజ్డ్ ఇండోర్ స్టేడియంస్ కానీ, మనకి బ్యాంక్వెట్ హాల్స్ కానీ, ఇలాంటి వాటికి మనకి ఏంటంటే పర్మిషన్స్ ఉంటాయి, మనం పెట్టుకోవచ్చు, నైట్ అంతా పెట్టుకోవచ్చు. ఎందుకంటే క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో ఉంటుంది కాబట్టి సౌండ్ అన్నది బయట లీకింగ్ అన్నది ఉండదు కాబట్టి మనం అక్కడ చేసుకోవచ్చు అనమాట. మీరు చర్చ్లో కూడా మీరు చేసుకోవాలి. అలాగే అంటే మీరు ఏం చేయాలంటే మొత్తం మీరు క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో ఉండాలన్నమాట, సౌండ్ అన్నది లీకింగ్ అవ్వకూడదు అనమాట.
అలాంటప్పుడు మీరు నైట్ అంతా కూడా మీరు జరిపించుకోవచ్చు. మీరు ఏంటంటే మీరు లీగల్గా కూడా మీరు పర్మిషన్స్ అనేవి మీరు తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకుని అప్పుడు మీరు చేసిన ప్రాబ్లం. ఇప్పుడు నేను మీకు ఏంటంటే ఒక చార్ట్ అన్నది నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఆ చార్ట్ బట్టి మీరు యూజ్ చేసి, ఇది నోషా పాలసీ అనమాట. ఇది అమెరికన్ స్టాండర్డ్ నోషా పాలసీ. ఇది మీరు ఫాలో అయినట్లయితే మీకు ఏంటంటే ఒక బెటర్ థింగ్స్ అనేవి మీకు అర్థమవుతుంది అనమాట. ఏంటి ఈ నోషా స్టాండర్డ్ పాలసీ ఏం చెప్తుందంటే, అది ఫస్ట్ థింగ్ SPL లెవెల్ అండ్ సేఫ్టీ టైమింగ్ అనమాట. ఏంటంటే 85 dB కనుక మనకు ఉంది అనుకోండి, అది 8 గంటల పాటు ఉంటే 85 dB ఆఫ్ 8 hours కనుక మనకు ఉంటే సేఫ్గా మనం ఉన్నామన్నమాట. అదే కనుక 88 dB ఇన్ 4 hours అయినా సరే కూడా ఓకే అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఏంటి అంటే 91 dB ఇన్ 2 hours ఉంటే ఇట్స్ అండ్ కేర్ఫుల్ అనమాట మనం 91 dB ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే 94 dB వితిన్ 1 hour అయితే చాలా కేర్ఫుల్ అనమాట. దాన్ని మనం ఏం చేయాలి, అడ్జస్ట్మెంట్స్ అనేవి మనం చేయాలన్నమాట. అగైన్ 97 dB విత్ 30 minutes అయితే రిస్కీ అనమాట, 97 dB అయితే. అండ్ 100 dB విత్ 15 minutes అయినప్పుడు చాలా రిస్కీ అనమాట. ఈ వాల్యూస్ ఏదైతే ఉందో 85 dB టు 100 dB ఈ యొక్క రేంజెస్లో ఈ యొక్క టైం ఇంటర్వెల్స్లో కనుక మనకు ఉన్నట్లయితే ఇట్లాంటి రిస్కీ అన్నది మనకు ఉంటుంది అన్నమాట. కాబట్టి వీటిని మనం ఏం చేయాలంటే ఎలిమినేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మీ సౌండ్ ఆపరేటర్స్కి కానీ మీరు ఏం చెప్పాలి అంటే కంపల్సరీగా మీరు సౌండ్ మీటరింగ్ అన్నది వాడాలి అని చెప్పాలన్నమాట. మీ చర్చ్లో మోస్ట్లీ ఏం చేయాలి అంటే 95 dB అయితే దాటకుండా మనం ట్రై చేయాలన్నమాట. మనం అట్లానే మన యొక్క సిస్టమ్స్ అనేవి మనం ఏం చేయాలి, సెటప్ అన్నది మనం చేయాలన్నమాట. ఆ లిమిట్ని మనం క్రాస్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క సౌండ్ మెజరింగ్ టూల్లో ఎట్లా మనం మెజర్ చేస్తాము అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ మైక్ అన్నది పెట్టి ఇక్కడ నేను మెజర్మెంట్ అన్నది నేను తీసుకుంటున్నాను అనమాట. రైట్, ఈ రీతిగా మనం నా వాయిస్కి నేను మెజర్మెంట్ అన్నది నేను తీసుకుంటున్నా. అట్లానే మనం ఏం చేయాలి అంటే ఇట్లానే మనం PAకి పెట్టాలి. అంటే పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్కి మనం ఏం చేయాలంటే ఈ మైక్ని పాయింటింగ్ చేసి మనం సెటప్ అన్నది చేయాలి. అంటే జస్ట్ దీనికి ఒక XLR వైర్ తీసుకుని మీరు ఇంటర్ఫేస్కి ఇచ్చి ఇంటర్ఫేస్ నుంచి రౌటింగ్ మనం ఏం చేయాలి, ఆడియోని మనం ల్యాప్టాప్ తీసుకుంటే ఈ సాఫ్ట్వేర్ అనేది రికగ్నైజ్ చేస్తుంది అనమాట. రికగ్నైజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాల్యూస్ అనేవి ఇక్కడ ఇస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే డిసిషన్స్ అనేవి మనం తీసుకోవాలన్నమాట. రైట్, ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట ఎట్లా మనం ఇది చేయాలి అన్నది. నేను ఆల్రెడీ ఈ సాఫ్ట్వేర్లో నేను ఏం చేశానంటే నేను సెటప్ SPL మీటరింగ్కి SPL మానిటరింగ్కి నేను సెటప్ చేసి ఉంచాను అనమాట. ఇది ఈ రీతిగా ఏంటంటే మనకు కనబడుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం పెట్టానంటే ఫస్ట్ విండోలో మనకి న్యూమరిక్ అనమాట. ఇక్కడ వాల్యూస్ అనేవి వస్తాయి. న్యూమరిక్ అంటే ఏంటి, వాల్యూస్ అనేవి మనకి చూపిస్తుంది అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇది ఏంటంటే లెవెల్, ఎంత సౌండ్ అన్నది ఆ లెవెల్కి రీచ్ అవుతుంది అన్నది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి థర్డ్ది యొక్క గ్రాఫ్ మనకి ఏంటంటే స్పెక్ట్రోగ్రామ్ అనమాట. అంటే ఏంటంటే మన యొక్క నేను మాట్లాడుతున్నది ఈ ఎంత డెసిబుల్స్ అనేవి ఉంది, ఎక్కడ ఏ ఫ్రీక్వెన్సీలో మనకి హైస్ అనేవి ఉన్నాయి అక్కడ మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఇక్కడ మీకు ఎట్లా ఉంది, గ్రాఫ్ అన్నది వెళ్తూ ఉందన్నమాట. ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ఎల్లోయిష్గా కానీ రెడిష్గా కానీ మనకి కనబడుతుందంటే ఆ ఫ్రీక్వెన్సీ అన్నది మనకి ఎట్లా ఉందంటే అక్కడ మనకి హెవీ హార్ష్నెస్ ఉంది అని మనకు అర్థమవుతుంది అనమాట. నేను సౌండ్ మళ్ళీ రేజ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చెక్ చేస్తే మీరు ఇక్కడ చూడండి, ఇందులో మనకి ఎట్లా కనబడుతుంది, మనకి హెవీనెస్ అన్నది మనకు కనబడుతుంది అనమాట. ఈ స్పెక్ట్రోగ్రామ్లో హెవీనెస్ అంటే రెడిష్నెస్ అన్నది ఉంది. అదే కనుక ఓవర్ రెడిష్నెస్ కనుక మనకు ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ ఫ్రీక్వెన్సీలో మనం ఎక్కడెక్కడ వస్తుంది ఏంటి అని మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఇక్కడ లెవెల్ కూడా చూపిస్తుంది కదా ఎంత లెవెల్లో ఉంది అని చెప్పేసి. మీకు ఆల్మోస్ట్ ఇది ఎంత ఉంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి 110 dB అన్నది ఉందన్నమాట ఇక్కడ. రైట్, ఇక్కడ మీరు ఎట్లా మీరు సెట్ చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ సెటప్ ఎట్లా మనం చేసాము అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. ఎప్పుడైనా సరే మనం సెటప్ ఎట్లా చేయాలి అంటే దీనికి 3 different types ఆఫ్ కర్వ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట మనకి. అంటే ఈ
మీటరింగ్లో కూడా 3 టైప్స్ ఆఫ్ వెయిటెడ్ మీటరింగ్స్ అనేవి ఉన్నాయి. ఏ టైప్, బి టైప్, సి టైప్ అండ్ జెడ్ టైప్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నేను అన్నీ చెప్పాలి అంటే కొంచెం కష్టమే, ఈ వీడియో అన్నది మనకి లెంత్ పెరిగిపోతుంది. కాబట్టి ఏ టైపు, జెడ్ టైప్ అని నేను చెప్తాను అనమాట. మీకు కావాలంటే సి టైప్ కూడా నేను చెప్తాను. మనకి ఇక్కడ మనం చూసినట్లయితే ఏ టైప్ వెయిటెడ్ కర్వ్ అంటే ఏంటి అంటే, మన హ్యూమన్స్, మనిషి ఎంతైతే వినగలుగుతాడో అదే ఫ్రీక్వెన్సీ ఇది గ్రాప్ చేస్తుంది అనమాట. ఏ టైప్ యొక్క ఫ్రీక్వెన్సీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ ఇది ఉందో చూసారా, నేను PARTA అని పెట్టాను. PARTA అంటే ఏంటి అంటే, ఇదిగో ఈ మైక్ అనమాట. ఈ మైక్ PA అంటే పబ్లిక్ అడ్రసింగ్, ఆ స్పీకర్స్ని ఇది ఐడెంటిఫై చేయాలి. ప్రస్తుతానికి ఇప్పుడు నేను PA అన్నమాట, నా వాయిస్ ఏంటి PA లాగా పబ్లిక్ అడ్రసింగ్, ఇది నేను స్పీకర్ అనుకోండి మీరు, నా వాయిస్ ఏంటంటే స్పీకర్ అనమాట. ఈ స్పీకర్ నేను మాట్లాడుతున్నది ఇది గ్రాప్ చేస్తుంది అనమాట. గ్రాప్ చేసి దాని యొక్క వాల్యూస్ అన్నవి ఇక్కడ ఇస్తుంది. ఇప్పుడు నేను ఎట్లా సెట్ చేశాను ఫస్ట్ది అని మనం చూసినట్లయితే, ఈ LEQ తీసుకున్నాను. ఈ LEQ ఎందుకు తీసుకుంటున్నాను అంటే, మనకి ఇదే మ్యాండేటరీ థింగ్ అనమాట. ఈ LEQ వల్లనే మనకి తెలుస్తుంది ఎంత యాక్చువల్ రీడింగ్ అన్నది ఉంది అని చెప్పేసి. అది కూడా నేను ఏం తీసుకున్నానంటే ఏ వెయిటెడ్ తీసుకున్నాను. ఇప్పుడు చెప్పాను కదా, ఏ వెయిటెడ్ ఎందుకు తీసుకున్నాను అంటే, మనిషి ఏ ఫ్రీక్వెన్సీస్ అయితే వింటాడో ఎగ్జాక్ట్గా అదే ఫ్రీక్వెన్సీలో ఉండే సౌండ్ని ఇది చెప్తుంది అనమాట మనకి. తర్వాత ఎంతసేపు మనకు కావాలి అన్నది డ్యూరేషన్ అనమాట. అంటే అంతసేపు వరకు ఆ వాల్యూస్ అన్నవి అది పిక్ చేస్తుంది అనమాట. అంతసేపు ఎవ్రీ 5 minutes వరకు అది స్టోర్ చేసి దాని తర్వాత నెక్స్ట్ 5 minutes అది మళ్ళీ తీసుకుంటుంది అనమాట. మీరు ఇక్కడ 1 minute, ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు 1 minute, 5 minutes, 10, 15 అప్ టు 120 minutes వరకు ఉందన్నమాట. అంటే అరౌండ్ మనం 2 hours వరకు కూడా మనం చెక్ చేయొచ్చు అనమాట. రైట్, మనం మోస్ట్లీ 5 minutes అనేది మనం తీసుకోవచ్చు అనమాట. లేదు అంటారా, మీరు 1 minute అయినా కూడా తీసుకోవచ్చు. అంటే ఇన్ ద 1 minute ఇంటర్వెల్ టైమింగ్లో మీరు చూసుకోవచ్చు. ఇంటర్వెల్ టైమింగ్లో ఇది క్యాప్చర్ అన్న చేసి వాల్యూస్ అన్నవి ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఇది LEQ అంటే. ఇక్కడ మీరు చూసినట్లయితే LAEQ అని చూపించింది అనమాట. అంటే ఏంటి అంటే ఏ వెయిటెడ్ EQ చెప్తుంది అనమాట ఇది. ఓకే, అదనమాట. ఇప్పుడు దీని తర్వాత నేను ఏం తీసుకున్నాను అంటే గెయిన్ అన్నది తీసుకున్నాను అనమాట. అంటే ఎంత గెయిన్ అన్నది ఈ మైక్ అన్నది మనకి పిక్ చేస్తుంది, అంటే ఈ స్పీకర్ ఎంత గెయిన్లో వర్క్ అవుతుంది అన్నది చెప్తుంది అనమాట. నేను గెయిన్లా తీసుకున్నా. ఇప్పుడు ఇది ఏంటి అంటే SPL అంటే స్పీకర్ యొక్క SPL ఎంత ఉంది అని చెప్పడానికి అనమాట. అది కూడా ఏంటి, C వెయిటెడ్ అనమాట. C వెయిటెడ్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే ఇట్స్ ఇన్ ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనమాట. అంటే మొత్తం ఎంటైర్ ఫ్రీక్వెన్సీ అంతా కూడా ఇది క్యాల్కులేట్ చేయగలుగుతుంది అనమాట. ఏంటి, C వెయిటెడ్ అయితే. అందుకోసం నేను ఏం తీసుకున్నాను, C వెయిటెడ్ నేను తీసుకున్నాను అనమాట. ఏ వెయిటెడ్ ఏమో హ్యూమన్ వినే రేంజ్ అనమాట. C వెయిటెడ్ ఏమో ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ అన్నది ఉంటుంది అనమాట. మనం అందుకే ఈ 2 తీసుకున్నాం. పైగా ఏంటి అంటే RMS తీసుకున్నాను అనమాట. RMS అంటే ఏంటి అని కూడా నేను ఆ యొక్క వీడియోలో చెప్పాను. RMS అంటే రూట్ మీన్ స్క్వేర్ అనమాట. దాని యొక్క వాల్యూ ఏంటి అన్నది ఇక్కడ మనకి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెడ్ కలర్ వస్తుంది చూసారా, ఇది మన లిమిట్ అనమాట. ఈ లిమిట్ దాటితే మనకి ఏంటంటే రెడ్ కలర్ మార్క్ అనేది పడిపోద్ది అనమాట మనకి. ఇక్కడ నేను అది కూడా ఇక్కడ సెట్ చేశాను అనమాట. వార్నింగ్ థ్రెషోల్డ్ అంటారు దాన్నే. మనం ఇప్పుడు మన మీటింగ్స్ ఎంత దాటకూడదు, 100 dB దాటకూడదు. మీరు బయట మీటింగ్లు పెడితే మోస్ట్లీ మీరు ఎంత సెట్ చేసుకోవచ్చు అంటే 100 కానీ 110 dB కానీ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. అంతకు మించి మనం సౌండ్ పెట్టకూడదు. ఒకవేళ కనుక మీరు 110 dBకి రీచ్ అయింది అనుకోండి, మీరు కంపల్సరీ మనం ఏం చేయాలి అంటే వాల్యూమ్స్ అనేవి మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. రైట్, ఇప్పుడు నేను మాట్లాడుతుంది 110 dB దాటేసింది అనమాట. చూడండి, నేను దగ్గరికి మాట్లాడుతుంటే హలో 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 చూడండి, అరౌండ్ ఆల్మోస్ట్ 125 dB దాటేస్తుంది అనమాట. చూసారా, ఇప్పుడు నేను ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా కరెక్ట్గా 100 dBలో నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇది కూడా మీరు చూసుకోవచ్చు, నేను 99 dBకి సెట్ చేశాను కాబట్టి మనం మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా ఇది ఎంత దాటకూడదు అంటే 100 dB దాటకూడదు అనమాట. అంటే మనం
మనుషులు వినే ఇయర్స్ రేంజ్ ఎంత దాటకూడదు, 100 దాటకూడదు. అదే కనుక స్పీకర్ లిమిట్ మనకి ఎంతవరకు పెట్టచ్చు అంటే 120 dB వరకు మనం 110 dB వరకు మనం సెట్ చేయొచ్చు అనమాట. ఈ రీతిగా నేను సెట్ చేశాను. మీకు ఇంకా కావాలి అనుకుంటే మీరు సెట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ కావాలి అన్నది నేను 2 rows పెట్టి మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. ఏ టైపు ఏమేమి కావాలి అన్నది మీరు ఇక్కడ సెట్ చేసుకుంటే ఇక్కడ మారుతుంది అన్నమాట. ఓకే, నేను డిలే సెట్ చేశాను. ఎంతసేపు డిలే ఉంది అని చెప్పేసి అది చెప్తుంది అనమాట. ఎన్ని మినిట్స్ ఆఫ్ డిలే అవుతుంది మనకి స్పీకర్ దగ్గరికి రావడానికి అనేది ఇది క్యాల్కులేట్ చేస్తుంది అనమాట. ఇది మీకు ఇలా ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అన్నవి ఉన్నాయి, మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎంతసేపు ఈ సిస్టమ్ అన్నది రన్ అయ్యింది, ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా మీరు టైమింగ్, సిస్టమ్ యొక్క టైమింగ్ ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇక్కడ ఇది చూపిస్తూ ఉంటుంది అన్నమాట మనకి. రైట్, ఇలా మీరు మార్చుకోవచ్చు. ఇది పీక్ ఎస్పిఎల్ అనమాట, ఏ వెయిటెడ్ యొక్క పీక్. ఇది పీక్ వచ్చేసి సి వెయిటెడ్ అన్నమాట. ఓకే, ఈ రీతిగా ఇది ఇంత ఉంది కాబట్టి మనం తగ్గించేద్దాం. సి వెయిటెడ్ 110 or 115 దాటకూడదు అని చెప్పేసి మనం సెట్ చేసుకుంటే మనకి ఏంటంటే చూపిస్తుంది అనమాట ఎంత పీక్ అన్నది దీనికి ఉంది అని చెప్పేసి. ఓకే, అట్లా మనం సెట్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూస్ అనేవి చూపిస్తూ ఉంటుంది అన్నమాట మనకి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మనకి డిలే అన్నది ఉంది, ఎంత ఏది ఉంది, ఇవంతా కూడా. దీన్ని బట్టి మనకి ఏంటంటే ఎవ్రీ 5 minutesకి ఆర్ ఇది 1 minute అని పెట్టాం కదా మనం, మీరు దీన్ని 5 minutesకి మార్చితే మీకు ఒక సాంగ్ మీరు ప్లే చేసేటప్పుడు ఏంటి అంటే మీకు ఆ వాల్యూ అన్నది వస్తుంది అనమాట. సాంగ్ అన్నది ఎప్పుడైనా మనకి మోస్ట్లీ 5 minutes ఉంటుంది కాబట్టి ఆ 5 minutes ఎంత వాల్యూమ్లో అది ఉంది అన్నది మనకి చెప్తుంది అనమాట. ఇప్పుడు నేను మాట్లాడుతుంది మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే 93 dB అన్నది ఉందన్నమాట. 92, 93.3 ఆర్ అప్రాక్సిమేట్లీగా 94 dB అన్నది ఇక్కడ ఉందన్నమాట. అదే కనుక సి వెయిట్కి వచ్చేసేటప్పటికి ఎంత ఉందంటే 100 అన్నది ఉందన్నమాట. 100 అండ్ ఇంకా అరౌండ్ 110 dB అన్నది ఉందనుకోండి. ఇంకా అట్లా మనకి వాల్యూస్ అన్నవి ఉన్నాయి అన్నమాట. మీరు ఇక్కడ కూడా మీరు లెవెల్ అన్నది మీరు చూసుకోవచ్చు. ఎంత ఉందంటే 106 dBకి వెళ్తుంది, అంటే ఇది సి వెయిటెడ్లో ఉంది. ఓకే, ఎస్పిఎల్ ఏ వెయిటెడ్లో ఉందన్నమాట, ఇది ఆర్ఎంఎస్లో. మీరు కావాలంటే దీన్ని ఎల్ఈక్యూకి మీరు మార్చేసుకోవచ్చు 1 minute ఆఫ్ టైంకి. ఇది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అన్నమాట మనకి. ఓకేనా, ఈ రీతిగా మనం ఏం చేస్తామంటే మనం ఈ యొక్క లెవెల్స్ ఏ రీతిగా ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. మనం స్లో పెట్టాను. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మీకు లెవెల్ అన్నది ఈ రీతిగా చూపిస్తుంది. ఇప్పుడు మీకు క్లారిటీ అన్నది ఉంటుంది అన్నమాట. ఎంత లెవెల్ వెళ్తుంది ఈ టైంకి మీకు అన్నది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 0, ఇది ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి వాల్యూస్ మనకి చూపిస్తుంది అనమాట. ఈ రీతిగా మనం ఏం చేస్తాము అంటే ప్రతి ఎవ్రీ మినిట్కి మనం ఈ యొక్క వాల్యూస్ అనేవి మనం రాసుకోవాలన్నమాట. ఒక షీట్ లాంటిది మీరు తీసుకుని, ఒక పేపర్ లాంటిది తీసుకుని మీరు నోట్ చేసుకోవాలి. కాబట్టి ఈ సాఫ్ట్వేర్లో ఉండే ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అనమాట. అదే కనుక మీరు స్మార్ట్ లాంటి సాఫ్ట్వేర్ మీరు తీసుకున్నారనుకో, మీరు దీన్ని లాగ్ చేయొచ్చు అనమాట. లాగింగ్ అన్న ఫీచర్ దాంట్లో ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ప్రతి నిమిషానికి ఆర్ ప్రతి సెకండ్కి మీరు ఎట్లా లాగింగ్ చేయాలి అని మీరు అనుకుంటున్నారో మీరు దానికి ఇచ్చేస్తే అది లాగింగ్ చేస్తుంది అనమాట. అప్పుడు మీకు ఏంటంటే మీరు ఎప్పుడైనా ప్రూఫ్గా మీరు చూపించుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ సిస్టమ్ ట్యూనింగ్లోనే చెప్పాను కదా, మీరు సౌండ్ సరిగ్గా పెట్టలేదు, సౌండ్ చాలా ఎక్కువ పెడుతున్నారు, సౌండ్ అన్నది డల్గా ఉంది, మా చెవులేమో గింగిరెక్కిపోతున్నాయి, మా చెవులు చిల్లడిపోయేలా ఉన్నాయి, మీరు సరిగ్గా సౌండ్ ఎక్కువ పెట్టేస్తున్నారు. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇదేనమాట. ఇక్కడ మీరు చెప్పడానికి ఉంటుంది, నేను కరెక్ట్గానే సౌండ్ పెట్టాను, నేను 100 dB దాటలేదు, నేను మీరు ఇచ్చిన ఆ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ వాల్యూస్కి నేను దాటలేదు,
దాటకుండానే సెట్ చేశాను. ఇదిగోండి చూడండి, ఇది నా యొక్క స్పెక్ట్రోగ్రాము. నేను అంత పర్ఫెక్ట్గానే ట్యూనింగ్ కూడా నేను చేశాను. కాబట్టి నా ట్యూనింగ్ గ్రాఫ్ ఇది. నేను ఈ త్రూ అవుట్ ప్రోగ్రామ్ అంతా కూడా నేను ఈ వాల్యూస్లోనే నేను రన్ చేశాను. కాబట్టి మీరు చూడండి అని మీరు ఆ ఒక ప్రూఫ్ అన్నది మీరు మీ యొక్క వాళ్ళకి చూపించారనుకోండి, ఎవరైతే అడిగారో వాళ్ళు ఇంకా దాన్ని చూసి వాళ్ళు ఇంకా మిమ్మల్ని జడ్జ్ చేయడానికి సరిపోరు అన్నమాట. ఈ రీతిగా మీకు ఈ యొక్క వాల్యూస్ అనేవి ఉపయోగపడుతుంది. తో పాటు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ వాల్యూస్తో పాటు మీ యొక్క ఆడియన్స్ని, చర్చ్లో ఉండే బిలీవర్స్ని, తర్వాత మీ ఈవెంట్ ఏదైతే మీరు చేస్తున్నారో ఆ షో కానీ ఆ చర్చ్ ప్రోగ్రామే కానీ ఏదైనా సరే ఏంటంటే మీ పర్ఫెక్ట్గా మీరు ఆపరేట్ మీరు చేయొచ్చు అనమాట. తో పాటు ఏంటంటే ఎక్విప్మెంట్ కూడా సేఫ్గా ఉంటుంది. ఎక్విప్మెంట్ మీరు ఓవర్గా దాన్ని ఓవర్ స్ట్రెయిన్ మీరు చేయాల్సిన అవసరం లేదనమాట. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది అనమాట ఎంత మనం సౌండ్ మనం పెడుతున్నాము, ఏ రీతిగా మనం సౌండ్ పెడుతున్నాము, సిస్టమ్ స్ట్రెయిన్ అవుతుందా, సిస్టమ్ని మనం హార్ష్గా పుష్ చేస్తున్నామా ఏంటి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. ఈ రీతిగా మనం చేస్తే మనం ఏంటి సిస్టమ్ ట్యూనింగ్ మనం చేసి ఆ తర్వాత మనం ఫేజ్ అలైన్మెంట్ చేసి డిలే సెట్టింగ్స్ మనం సెట్ చేసి ఇవంతా చేసింది ఏంటంటే ప్రీగానే చేస్తాం, ముందుగానే మనం చేస్తాం అనమాట. షో స్టార్ట్ అవ్వకముందే అది సెట్టింగ్ అనమాట, ట్యూనింగ్ చేసి ఉంచుతాం. షో స్టార్ట్ అయినప్పుడు మనం ఇది చేస్తాం అనమాట. ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు మనం ఇది రన్ చేస్తాం అనమాట, ఈ సాఫ్ట్వేర్ని, ఈ సెటప్ని. కాబట్టి ఈ రీతిగా మనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ప్రాపర్ వాల్యూస్ అన్నవి వస్తాయి అన్నమాట. నేను చిన్న క్లిప్ కూడా ఇక్కడ పెడతాను. రాజ్ ప్రకాష్ పాల్ గారు కూడా ఏ రీతిగా ఆయన సౌండ్ అన్నది ఆయన సెట్ చేస్తున్నారు అన్నది కూడా దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఓకే, రెడీ. సౌండ్ రావట్లేదంట, ఏమైంది అక్కడ? వాల్యూమ్ కావాలా? సౌండ్ రావట్లేదా? సౌండ్ రావట్లేదంట. ఒకసారి ఆగండప్పా, వాళ్ళు కూడా వింటే చూడండి. ఫస్ట్ సౌండ్ వస్తుందా, వాల్యూమ్ కావాలా? సెండ్ మీ ది ఎస్పీఎల్స్ ప్లీజ్. నేను ఒకటే చేస్తాను, మీరు అడిగారు నేను వాల్యూమ్ పెట్టను, మీకు ఎంత చెవుకు మంచిదో అంతే పెడతాను. మాకు ఎస్పీఎల్ మీటర్ ఉంటుంది. సో ఎస్పీఎల్ మీటర్లో నుండి వీ విల్ చెక్ ఎంత కావాలో అంత పెడతా. రెడీ. ఆయన కూడా ఏమన్నారంటే ఆ ఎస్పీఎల్ రీడింగ్స్ నాకు చెప్తే నేను ఎంత సౌండ్ పెట్టాలో అంతే సౌండ్ పెడతాను. చూసారా, ఆయన కూడా సేఫ్టీని ఆయన కూడా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా అట్లానే మనం సేఫ్టీ అన్నది మనం మెయింటైన్ చేయాలన్నమాట. జనాలు అక్కడున్న యూత్ అంతా కూడా ఏంటంటే అన్న సౌండ్ పెట్టండి అని అన్నను కూడా అడిగారు అనమాట రాజ్ ప్రకాష్ పాల్ గారు. కానీ ఆయన ఏమన్నారు, ఎంత ఉన్నదో నేను చూసి ఎంత పెట్టాలో నేను అంతే సౌండ్ పెడతానని ఆయన అన్నారు. ఎలా పెడుతున్నారు ఆయన, ఏ పరిమాణం తీసుకుని ఆయన పెడుతున్నారు, ఈ రీతిగానే ఆయన ఆ యొక్క సిస్టమ్ యొక్క వాల్యూస్ని ఆయన దాన్ని చూసి ఎంత మనకి సౌండ్ అన్నది వస్తుంది ఏంటి అన్న దాన్ని బట్టి ఆయన అడ్జస్ట్ చేస్తున్నారు అన్నమాట. అలాగే మేము కూడా ఈ రీతిగానే మనం చేస్తాం అన్నమాట. మా మీటింగ్స్లో కూడా మేము ఎక్కడ అవుట్డోర్లో మీటింగ్స్ పెట్టినప్పుడు కంపల్సరీగా ఈ యొక్క ఎస్పీఎల్ రీడింగ్స్ అనేవి తీసుకుని ఎంత మనం సౌండ్ పెడుతున్నాము, ఏ రీతిగా ఉంది, సౌండ్ రేస్ చేస్తున్నామా, సౌండ్ తగ్గిస్తున్నామా, కన్సిస్టెన్సీ అన్నది మెయింటైన్ చేస్తున్నామా లేదా, ఇవన్నిటికి ఇవే ఆన్సర్ అన్నమాట. ఇంకా చాలామంది సేవకులు పాస్టర్ గారు ఏమంటారంటే నేను ప్రసంగం మాట్లాడుతున్నప్పుడు సౌండ్ తగ్గించేస్తున్నారు అంటారనమాట. ఇలాంటి అంటున్న వాళ్ళకి ఏంటంటే అది కూడా పాయింటే, కాదని నేను అంటలే. కానీ అలాంటప్పుడు మనం ఇటువంటి చూపించడానికి ఉంటుంది అన్నమాట. మనం ఏంటంటే అలాంటి సేవకులు ఎవరైనా వచ్చి అడిగినప్పుడు మనం ఏంటంటే మన దగ్గర ఒక ప్రూఫ్ అన్నది ఉంటుంది. కొంతమంది కావాలని కూడా చేసే వాళ్ళు ఉంటారు సౌండ్ ఆపరేటర్స్కు. దానికి నేను ఇంకా కావాలని చేసే వాళ్ళకి నేనైతే ఏం చేయలేను. కానీ జెన్యూన్గా చేసేవాళ్ళు, పర్ఫెక్ట్గా సౌండింగ్ నేను పెడుతున్నాను అన్న వాళ్ళు, అయినా సరే మాకు మాటలు వస్తున్నాయి అంటున్న వాళ్ళకి ఇలాంటి టూల్స్ అనేవి మీరు వాడాలన్నమాట. వాడినట్లయితే మీకు ఏంటంటే పర్ఫెక్ట్గా ఎవ్రీథింగ్ క్లీన్గా ఉంటుంది అన్నమాట. మీ సిస్టమ్స్ డ్యామేజ్ అవ్వవు, కింద కూర్చున్న ఆ యొక్క ఆడియన్స్కి వాళ్ళ యొక్క చెవులు డ్యామేజ్ అవ్వవు. ఎవ్రీథింగ్ విల్ బి ది క్లీన్ అండ్ డైనమిక్గా ఉంటుంది అన్నమాట. ఏది మనం ఏం అవసరం లేదు, మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సిస్టమ్ ట్యూన్ చేసినప్పుడే చాలా వరకు సిస్టమ్ అన్నది ఫ్లాట్గా ఉంటుంది. మీరు ప్రతిదీ నీట్గా అన్నది అక్కడ ఉంటుంది అన్నమాట. ఈవెన్ మీరు ఎస్పీఎల్ యూస్ చేశారనుకోండి, అప్పుడు సిస్టమ్ అన్నది ఏంటంటే స్టేబుల్గా రన్ అవుతుంది.
చాలామంది స్పీకర్లు త్వరగా కాలిపోవు, తర్వాత మీ హెచ్ఎఫ్స్ కూడా త్వరగా కాలవు. ఇలా ఈ సెటప్ అంతా నేను మీరు మెయింటైన్ చేస్తే ఫ్రమ్ ద బిగినింగ్ సిరీస్ 1 నుంచి అంటిల్ ఈ సిరీస్ వరకు, సిరీస్ 7 వరకు మీరు ఇవన్నీ వీడియోస్ మీరు చూసినట్లయితే మీ సిస్టమ్ అన్నది కాలిపోయే ఛాన్స్ 100% ఉండదు అన్నమాట. అలాగే ఈవెన్ మీరు మీ సౌండ్లో కూడా క్వాలిటీ అన్నది మీరు రాజీ పడరు అనమాట. అంత పర్ఫెక్ట్గా, అంత క్లీన్గా ఈ యొక్క టెక్నిక్స్ అనేవి మీరు యూజ్ చేస్తే ఇది చాలా కోర్ అనమాట. ఈ సిరీస్ ఏదైతే నేను చెప్తున్నానో, సిరీస్ 7 నేను ఏదైతే చెప్తున్నానో ఇది చాలా కోర్ అనమాట. ఇవన్నిటికి ఇది మ్యాండేటరీ థింగ్. కాబట్టి ఇది మీరు చేయడం నేర్చుకోగలిగితే ఈ రీతిగా మనం ఈ SPL మీటరింగ్ కనుక మనం అర్థం చేసుకుని దాని తగ్గట్టుగా మన సిస్టమ్ని మనం మెయింటైన్ చేసినట్లయితే మనకి ఏంటంటే ఎక్సలెంట్గా మనకి అవుట్పుట్ రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం 3 కామన్ మిస్టేక్స్ అనేవి మనం తెలుసుకుందాం అనమాట. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, మేము కూడా స్టార్టింగ్లో ఇలాంటి మిస్టేక్స్ మేము కూడా చేసేవాళ్ళం అనమాట. తర్వాత మనం రెక్టిఫై చేసుకున్నాం అనమాట. ఏంటి ఆ 3 మిస్టేక్స్ అని మనం చూసినట్లయితే, ఫస్ట్ థింగ్ ఏంటంటే RMS మాత్రమే చూసి డిసైడ్ చేయడం అనమాట. ఏంటంటే ఇది ఫస్ట్ మిస్టేక్ అనమాట. మేము కూడా స్టార్టింగ్లో RMS చూసేవాళ్ళు, బట్ RMS చూడడం వల్ల మనకి ఏమీ రాదనమాట. మనకి తెలిసేదంతా ఏంటి అంటే స్పీకర్ యొక్క ప్రెషర్ మనకి తెలుస్తుంది RMS ద్వారా, బట్ దట్ ఈస్ నాట్ ఎన్ ప్రాపర్ SPL మెజరింగ్ అనమాట. మన ఎంత సౌండ్ వస్తుంది, ప్రజలు ఎంత వింటున్నారు అన్నది మనం దాన్ని బట్టి మనకి తెలియదు అనమాట. ఓన్లీ స్పీకర్ యొక్క ప్రెషర్ మనకు తెలుస్తుంది అంతే RMS ద్వారా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే LEQని మనం పెట్టి మనం దానికి వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే LEQ ఈజ్ అన్ యావరేజ్ అన్నది మనకు చూపిస్తుంది చూడండి. ఓకే, LEQ. అదే కనుక RMS అనుకోండి, అది స్పైక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాల్యూస్ అనేవి మూమెంటరీగా మారిపోతూ ఉంటుంది అనమాట. అప్స్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతుంటుంది RMS అంటే. అందుకే RMS వాల్యూస్తో మనం డిసిషన్స్ తీసుకోకూడదు. ఏ వాల్యూస్తో మనం తీసుకోవాలి, LEQ వాల్యూతో మనం తీసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఒకటే పొజిషన్లో మాత్రమే మెజర్ చేయకూడదు ఎప్పుడని. ఇది ఇప్పుడు నేను ఒకటే పొజిషన్లో మైక్ని పెట్టి మేము మాట్లాడుతున్నాను చూసారా, అట్లా మనం మెజర్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, అలా డిఫరెంట్ పొజిషన్స్లో ఈ మైక్ని మనం పెట్టి మెజర్మెంట్ తీసుకుని అప్పుడు మనం ఇక్కడ డిసిషన్స్ అనేవి మనం తీసుకోవాలన్నమాట. అది కంటిన్యూస్గా మనం ఏం చేయాలంటే రన్ చేస్తూ ఉండాలన్నమాట. రన్ చేసినప్పుడే మనకి వాల్యూస్ అనేవి యాక్యురేట్గా అనేవి మనకు వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ మైక్ కూడా ఎక్కడ పడితే ఎలా పడితే అలా మైక్ని మనం పెట్టకూడదు అనమాట. ఈ యొక్క అరేంజ్మెంట్, ఈ మైక్ అరేంజ్మెంట్ అన్నది ఎట్లా పెట్టాలి అంటే, జనాలు ఏ లెవెల్లో కూర్చుంటున్నారు, ఆ కూర్చునే సిట్టింగ్ పొజిషన్ ఏంటి, ఆ సిట్టింగ్ పొజిషన్ బట్టే మనం ఈ మైక్ అన్న సెట్ చేయాలన్నమాట. ఇప్పుడు చాలామంది చర్చెస్లో ఎట్లా ఉంటుందంటే, కొంతమంది వర్షిప్ అయ్యేంత వరకు స్టాండింగ్లోనే నుంచునే పాడతారు చాలామంది. అటువంటిప్పుడు మీరు ఈ మైక్ని ఎట్లా మార్చాలి, ఆ స్టాండింగ్ పొజిషన్లోనే ఇంచుమించు అరౌండ్ 5 ఫీట్స్లో పెట్టాలన్నమాట దీన్ని. ఇప్పుడు కూర్చుంటున్నారు అనుకోండి, ఇప్పుడు నేను ఎట్లా కూర్చుని ఉన్నాను ఈ పొజిషన్లో. ఇప్పుడు చూడండి మైక్ నేను ఎక్కడ పెట్టాను, సిట్టింగ్ పొజిషన్లో పెట్టాను. అట్లా సిట్టింగ్ పొజిషన్లో పెట్టి మనం వాల్యూస్ అనేది తీసుకోవాలి, అప్పుడు మారిపోద్ది అనమాట. అంటే ఈ మైక్ పెట్టే పొజిషన్ బట్టి కూడా మనకి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. అప్పుడు దాన్ని బట్టి మీకు క్లారిటీ అనేది ఉంటుంది. జనాలు ఎంత మరి వాళ్ళు వినగలుగుతున్నారు, ఏ లెవెల్ ఆఫ్ SPL వాళ్ళు వింటున్నారు అన్నదే మనకి ఈ యొక్క సాఫ్ట్వేర్లో మనకి చూపిస్తుంది అనమాట. ఈ 3 మిస్టేక్స్ అనేవి మనం చేయకూడదు అనమాట. ఈ 3 మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేయగలిగితే, ఈ 3 మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేస్తే మనకి ఏంటంటే బెటర్ SPL రీడింగ్స్ కానీ బెటర్ సౌండింగ్ కానీ మనకి వస్తుంది అనమాట. రీక్యాప్ మనం చేసుకుందాం. ఏంటి మనం నేర్చుకున్నాం ఈ వీడియోలో అని మనం చూసినట్లయితే, RMS అంటే ఏంటి అన్నది మనం తెలుసుకున్నాం. RMS అంటే ఏంటి, మూమెంటరీగా ఈ యొక్క సౌండ్ అన్నది మనకి పెరిగిపోతూ ఉంటుంది అనమాట. మన సౌండ్ పెరిగిందంటే ఆటోమేటిక్ వాల్యూస్ పెరిగిపోతాయి. LEQ అంటే ఏంటి అంటే యావరేజ్ లౌడ్నెస్ అనమాట. అంటే ఎంత మనకి యావరేజ్గా సౌండ్ అన్నది ఉంది, లౌడ్నెస్ ఉంది అన్నది మనకి చెప్తుంది. దీనివల్ల ఈ రెండిట్ల వల్ల మనకి ఏంటి అంటే ఇయరింగ్ సేఫ్టీ, మన వినికిడిని రక్షించడానికి కోసం మనం ఈ స్టెప్స్ అనేవి మనం తీసుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ మన ఈ యొక్క నోషా యొక్క రూల్ ప్రకారంగా మనం చూసినట్లయితే 85 dB 8 అవర్స్లోనే మనకి ఉంటే సేఫ్ అనమాట. అదే కనుక 100 dB 15 minutesలో ఉంటే మాత్రం మనకి ఏంటంటే అది కొంచెం
అన్సేఫర్ థింగ్ అనమాట. కాబట్టి ఇవి మనం తెలుసుకున్నాం. మన ఇండియాలో ఇంకొక రూల్ కూడా ఉంది. అది ఏంటి అంటే సిపిసిబి రూల్ అనమాట. సిపిసిబి రూల్ బట్టి కూడా మనం ఏం చేయాలి, అది కూడా మనం ఫాలో అవ్వాలన్నమాట. నేను ఆ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ సిపిసిబి రూల్ ఏంటి అన్నది, అందులో కూడా మీరు ఆ యొక్క వాళ్ళున్న రూల్ కూడా మీరు చదివినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కమర్షియల్ ఏరియాలో ఎంత పెట్టాలి, రెసిడెన్షియల్ ఏరియాలో ఎంత పెట్టాలి, ఇండస్ట్రియల్ ఏరియాలో ఎంత పెట్టాలి, రిస్ట్రిక్టెడ్ ఏరియాలో ఎట్లా పెట్టాలి ఏంటి, ఇవన్నీ కూడా ఆ యొక్క లాలో పొందుపరిచి ఉన్నారు. కావాలంటే మీరు చదవాలి అనుకుంటే మీరు చదవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్, మన ప్రసంగం చేసేటప్పుడు, సర్మన్ ఇచ్చేటప్పుడు మనం ఎంత సౌండ్ మనం పెట్టాలి, ఈ ప్రసంగం జరిగేటప్పుడు, ఈ వాక్యాన్ని మనం చెప్పేటప్పుడు ఎంత మనం సౌండ్ పెట్టాలి అంటే 70 to 80 dB ఆఫ్ సౌండ్ అన్నది మనకు ఉండాలి. అదే వర్షిప్కి వచ్చేసేటప్పటికి 90 to 95 dB యావరేజ్గా ఉండాలన్నమాట. ఇవి చర్చ్లో టార్గెట్స్ అనమాట. ఈ టార్గెట్స్ని మనం దాటి వెళ్ళకూడదు చర్చ్లో పెట్టినప్పుడు. అదే అవుట్డోర్లో మీరు పెట్టినప్పుడు అరౌండ్ 110 dB వరకు మీరు వెళ్ళొచ్చు. ఓకే, దానికి మించి మీరు దాటి వెళ్ళకూడదు అనమాట. మీరు కొన్ని చోట్లకైతే రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి, 100 dB దాటకూడదు అని. ఇంకా కొన్ని చోట్లకైతే 95 dB కూడా ఉంటుంది రిస్ట్రిక్షన్స్. 95, 100, 110 ఇలా 3 డిఫరెన్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఏరియా లిమిట్ అన్నది ఉంటుంది. దాన్ని బట్టి మీరు చూసి మనం సెట్ చేసుకోవాలన్నమాట. సౌండ్ ఈ యొక్క ఎంత మనం సౌండ్ అన్నది మనం పెట్టాలి అన్నది ఇట్లా మనం చూసి మనం పెట్టాలి. అలాగే పొజిషన్స్ మనం తీసుకునేటప్పుడు, ఈ మెజర్మెంట్స్ మనం తీసుకుంటున్నప్పుడు మనం మల్టీ పొజిషన్స్లో పెట్టి మనం ఈ మెజర్మెంట్ అన్నది తీసుకోవాలన్నమాట. అంటే ఫ్రంట్ని ఒకసారి ఫ్రంట్ని బ్యాక్ని పెట్టి అప్పుడు మనం కన్సిస్టెన్సీగా మనం వెరిఫై చేయాలన్నమాట. ఈ రీతిగా మనం చేసినట్లయితే మన యొక్క సౌండ్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. రైట్, మీరు చర్చ్లో కూడా SPL మెజరింగ్ చేస్తున్నట్లయితే కింద మాకు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. ఎట్లా మీరు మెజర్మెంట్ అన్నది మీరు తీసుకుంటున్నారు, ఎంత మీ చర్చ్లో DB అన్నది మీరు మెయింటైన్ చేస్తున్నారు అన్నది మాకు తెలియజేయండి. మేము కూడా తెలుసుకుంటాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అలాగే మీ చర్చ్లో ఉన్న టెక్ టీమ్కి, సౌండ్ ఇంజనీర్స్కి, అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి వాళ్ళు కూడా తెలియజేసినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట SPL మీటరింగ్ ద్వారా ఉపయోగాలు ఏంటి అన్నది. మీకు కనుక ఎనీ క్వశ్చన్స్ కానీ ఎనీ క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మా సోషల్స్లో కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ కానీ, అలాగే మా మెయిల్కి, మా డిస్కౌర్డ్ సర్వర్లో, మా వాట్సాప్లో మీరు కనెక్ట్ అయ్యి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజేసినట్లయితే మేము మీకు తప్పకుండా రిప్లై ఇస్తాం అన్నమాట. అండ్ మీకు మీ చర్చ్లో కనుక ఎటువంటి హెల్ప్ కానీ ఏమైనా AVL సంబంధించిన హెల్ప్ మీకు ఏమైనా కావాలి అంటే కింద మీడియా రిక్వెస్ట్ లింక్ అన్నది ఉంది. మీరు ఫామ్ ఫిలప్ చేసినట్లయితే మేము మీకు తప్పకుండా మీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, మీ హెల్ప్ ఏంటి అన్నది మేము తెలుసుకుని మేము మీకు ఆ యొక్క రిక్వైర్మెంట్ మేము ఫుల్ఫిల్ చేయడానికి ఉంటుంది అనమాట. ఇంతవరకు ఈ సిరీస్ అన్నది మనం సిస్టమ్ ట్యూనింగ్ సిరీస్ అన్నది మనం కంప్లీట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే సిస్టమ్ డిజైన్ మనం ఎట్లా చేయాలి అన్నది మనం తెలుసుకుంటాం అన్నమాట. అంటే హౌ టు ప్లేస్ ఎన్ స్పీకర్ అన్నది మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుంటాం. స్పీకర్ ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఎట్లా పెట్టాలి, ఎలా చేయాలి, ఎట్లా మనం ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మనం ఈ సిస్టమ్ డిజైనింగ్ సిరీస్లో మనం మాట్లాడుకుంటాం అన్నమాట. And thanks for watching. Bye bye and God bless you.